సో ఫైనల్‌గా గురుగారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇది ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి కలిసుంటున్నారు. ఈ ధోరణి అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు సమంజసం? కుక్కలు అనుకోవాలండి, వేరే ఏముంటది అందులో. వాహ్! ఆ! రోడ్డు మీద కుక్కలు దాన్నేమంటారు? కుక్క పీకులాట. ఇప్పుడు రాత్రి పూట అవును. ఒక కుక్కకట తను సెక్స్ చేయాలనిపిస్తే ఆ కుక్క ఏం చేస్తాడట అంటే అరుస్తదట. ఆ! బాగా అరుస్తదట మగ కుక్క. ఆ! కొంతమంది ఆడ కుక్కలొస్తాయట. అది కొంతమందిని ఆ కుక్కల్ని కొన్నింటిని కొరుకుతదట అది. ఆ! భరించగలిగినటువంటి కుక్కతోటి ఆ నైట్ సంసారం చేస్తదట. ఓయ్! ఆ సంసారం పార్టిసిపేట్ చేస్తాడట సెక్సువల్ పార్ట్. ఆ! ఈ కుక్కకు మనుషులకు ఉన్న తేడా ఏమిటండి? లివింగ్ రిలేషన్ అంటే కుక్కలే. వాహ్! దానికి వేరే అర్థమేమి అవసరం లేదు. ఆ! ఇప్పుడు ఒక జీవన విధానం మనుషులకు భగవంతుడు ఇచ్చిండు. ఆ! నాలెడ్జ్ ఇచ్చిండు. బతకమని చెప్పిండు. నడవడిక ఇచ్చిండు. నీకో గౌరవ మర్యాదలు ఇచ్చిండు. ఇవన్నీ నీకు ఇచ్చి ఇట్లా బతకమని చెప్తే, నేను ఇలా కాదు నేను అలా బతుకుతానంటే అది 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 వాళ్ళ కిందకే చెప్పాలి కదా! హ్మ్. ఏమని చెప్పాలి వాళ్ళు? ఇదే మీరు ఇట్లా తిట్టారంటే ఇంకో ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అది ఇంకెన్ని తిడతారో మీరు? తిట్టండి. ఇప్పుడు ఆ! నేను అదే. తిట్టడం యెస్. అనట్లేదండి. యెస్. అదే. నేనేమంటున్నా అంటే కుక్కకు దీనికి ఏంది తేడా అని అడుగుతున్నా. రైట్. ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి. ఇద్దరు ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు మొగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. ఈ ధోరణి ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. హ్మ్. వీళ్ళనేమనాలి? అసలు ఇది ఏంటి కలియుగం అంతానికి సూచికనా? ఏంటి అసలు ఇదంతా? ఒక ఒక పిచ్చితనం అండి. ఆ! ఒక పిచ్చితనం, ఒక మూర్ఖపు ఆలోచన విధానం. అర్థమైతుందా? ఆ! వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు ఏదో చట్టాలొచ్చినాయి అని ఏదో అదే కంట్రీలా, అంటున్నా. లేకపోతే ఇదేదో గొప్పగా అనుకోనో, లేకపోతే ఇంకేదో అనుకుంటాను గానీ, వాళ్ళని తక్కువ చేయడమో, లేకపోతే వాళ్ళని అవమానపరచడం నా ఉద్దేశ్యం గాదు. ఓకే. పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వాళ్ళ దేవుడు అలా వాళ్ళ శరీర నిర్మాణం అలా జరిగి ఉండవచ్చు. హ్మ్. ఇచ్చిన దానికి భగవంతుడు ఏదో ఇట్లా ఇచ్చిండనుకోని, కర్మ అనుకోని కొంత వదిలేయడం బెటర్ గానీ, హ్మ్. దాన్ని ఇంకా చెండాలం చేసుకొని, దాన్ని ఇంకా ఖరాబ్ చేసుకోవడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నా ఓకే. వ్యక్తిగతమైన రైట్. రైట్. అభిప్రాయం. రైట్. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అంటే నేను కుక్కతో పోల్చాను. అవును. దీన్ని ఇంకో జంతువుతో కూడా పోల్చాల్సొస్తది. అవును. దీన్ని కూడా ఇంకో జంతువుతో కరెక్ట్. పోల్చాల్సొస్తది. అవును. అట్లా నేననేదది. ఎందుకంటే ఇప్పుడు కామెంట్ జేస్తారు. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ జేసినాక అవును. ఆ లివింగ్ రిలేషన్‌లో ఉన్నోళ్ళకి నచ్చదు. అవును. ఆ కింద కామెంట్‌లు పెడతారు. లేపోతే ఇప్పుడు మీరన్నారు ఇద్దరు మగవాళ్ళు చేసుకున్న, ఇద్దరు అవును. ఆడవాళ్ళు చేసుకున్న నేనేదో కామెంట్ చేస్తాను. దాని అవును. కింద పెడతారు. అవును. నేనేం చేయలేను. రైట్. నేను బేసిక్‌గా కూడా నేను మీతోటి ఇదే చెప్తా. అవును. ఈ రాళ్ళేసుకోవడం నాకెందుకండి అని అంటే, మీరేమో రాళ్ళేస్తారు, పూలేస్తారు. ఆ ఎగ్జాక్ట్‌లీ. పూలను తీసుకోండి, రాళ్ళను ఊక్కోండి అని మీరే అంటారు. మరి రాళ్ళే గదా! మీరు దుర్గం ఆహ్, కట్టుకోవాల్సింది. సో, ఆ కాబట్టి రాళ్ళతోనే. కాబట్టి ఏందంటే అది సరైన విధానం కరెక్ట్. కాదండి. కరెక్ట్. సో, అయితే ఒకటి మిగిలిపోయింది. ఒకటి లైవ్ జ్యోతిష్యం మనం చెప్దాం అనుకున్నాము. చెప్పండి. ఒక్కరిని ట్రై చేస్తాను. అతను చెప్పండి. యాహ్! ఈ సందర్భంలో ఒక్క విషయం చెప్తానండి సార్. శ్రీనివాస్ గారు. యాహ్! యాహ్! ప్లీజ్. ఒక 8 ఇయర్స్ బ్యాకు ఓకే. నాకొక టీవీ ఛానల్ వారు ఆఫర్ ఇచ్చారు. 8 ఇయర్స్ ఒక బ్యాక్. 8 సంవత్సరాల క్రితం. ఓకే. ఇప్పుడు జ్యోతిష్యం కొంచెం ప్రాముఖ్యంలోకొచ్చే సుమారుగా. హ్మ్. వాళ్ళు నన్ను లైవ్ మీరు చెప్పగలుగుతారా అండి అన్న. హ్మ్. నేను బ్రహ్మాండంగా చెప్తానండి అన్నాను. హ్మ్. బ్రహ్మాండంగా చెప్తానండి అన్నాక, ఆ! మీరు చెప్పండి. చెప్పండి గురుగారు డేట్ ఒక ఆఫ్. ఫ్రెండ్ లైన్‌లోకొచ్చాడు. హ్మ్. మిత్రమా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి? 1st February 1984. 1 ఫిబ్రవరి 1984. టైమ్ ఆఫ్ బర్త్ ఉందా? 11:20 PM. రాత్రి. 11:20 రాత్రి. రాత్రి. ఓకే. ఇప్పుడు నా ముందు గౌరవనీయులు సుమన్ ప్లేస్ శర్మ ఆఫ్ గారు బర్త్ ఎక్కడ? ఉన్నారు. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ బర్త్ కరీంనగర్. కరీంనగర్. శ్రవణ నక్షత్రం 2వ పాదం అడగండి. శ్రవణ నక్షత్రం 2వ పాదమా? అవును, మకర రాశి. మకర రాశి. ఓకే. ఆ! నీ జాతకం జనరల్‌గా అంటే బిఎస్ గారు నాకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆయన మీరు పరీక్ష వింటూ ఉండు. ఇది మీ దగ్గర పెట్టుకోండి. నమస్కారం. నమస్కారం నాన్న. వింటూ ఉండు. చెప్పండి. లగ్నం నందు శని కుజుల యొక్క కలయిక ఉంది. ఆ, లగ్నం నందు శని ఇక్కడ తులారాశిలో ఉంది కాబట్టి పంచమహాపురుష యోగాలలో ఒకటైనటువంటి శశాయోగం ఉంది. సో ఎంత ఇబ్బంది కలిగినా ఏమైనా అదృష్టం అనేది తోడవుతూ ఉంటది. ఆ, లగ్నం నందు కుజుడు శనుల యొక్క కలయిక ఉండడం వల్ల కొంత మూర్ఖపు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జిద్దుగా తీసుకుంటూ వాటిని. దానివల్ల కూడా కొంత కెరియర్ స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ధనస్థానం నందు కేతు ఉన్నది కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండి నివసించాల్సి వస్తుంది. అంటే నువ్వు పుట్టి పెరిగింది ఒక దగ్గర ఉంటుంది, చదువు ఒక దగ్గర ఉంటుంది, మైగ్రేట్ అయ్యి ఇంకో దగ్గర నువ్వు నివసించాల్సి వస్తుంది. చతుర్థ స్థానం నందు రవి శత్రుభావం నందు ఉన్నది కాబట్టి నీ ఇంటర్మీడియట్కు డిగ్రీకి సంబంధం ఉండదు, డిగ్రీకి పీజీకి సంబంధం ఉండదు, చదువు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్డ్‌లో నువ్వు నేర్చుకొని రాణించడము జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
తృతీయ స్థానం నందు బుధ శుక్ల యొక్క కలియుగం ఉంది. దీన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీ ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటుంది. ఉమ్, సొంత ఇల్లు ఉంటుంది, వాహనం ఉంటుంది. కాకపోతే అది నీకు భార్య వచ్చిన తర్వాతనే సంభవిస్తుంది. ఎందుకంటే నీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడే ఉచ్చస్థానమైన గ్రహంతో ఉంది కాబట్టి నీ భార్య వచ్చిన తర్వాతనే నీకు సొంత ఇల్లు, వాహనం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, పంచమ స్థానాధిపతి అయినటువంటి శని నీ జాతకంలో కుజుడితో కూడుకున్నది కాబట్టి ఒక సంతాన నష్టం జరుగుతుంది. అయితే ఒక సంతాన నష్టం ఉన్న మ్యారిటల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ బోత్ ది హారోస్కోప్. మీ వైఫ్ జాతకం నాకు తెలియదు కదా. అవును, సో నీ జాతక ప్రకారం మాత్రం ఒక సంతానం, ఒక అబార్షన్, మిస్క్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. షష్టమాధిపతి అయినటువంటి గురువు నీతో బుధుడు శుక్రుడితో కూడుకొని ఉన్నది కాబట్టి నీ జాతక ప్రకారం అష్టమ స్థానం కూడా రాహు ఉన్నాడు నీ జాతకంలో. ఉమ్, సో నీకు బ్యాక్ పెయిన్ ఉంటుంది, నీకు హెడేక్ ఉంటుంది, స్పెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లోయర్ అబ్డామినల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అవి తప్ప మీకు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఉమ్, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీ జాతకంలో శనితో కూడుకొని ఉచ్చస్థానం నందు ఉండి, శుక్రుడు నీ జాతకంలో బుధుడితో కూడుకున్నాడు కాబట్టి మీ వైఫ్ కొంతకాలం జాబ్ చేయడం కానీ లేదా కొంతకాలము చేసి తర్వాత హౌస్ వైఫ్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా హౌస్ వైఫ్గా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత తను జాబ్ చేస్తుంది. ముందిట్లో ఏదైనా జరగవచ్చు. అష్టమ రాహు వల్ల ఏమవుతుందంటే కొంత ఫ్రీకిల్ అవుతూ ఉంటాం మానసికంగా. ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిద్రలో కూడా ఏంటంటే నీకు ఒకసారి తెలివికి వచ్చింది అనుకో, మళ్ళీ నీకు నిద్ర పట్టడం కొంచెం కష్టం. ఉమ్, ఎందుకంటే నువ్వు మైండ్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. నీకు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోగలుగుతావు, పెద్ద చెడు అలవాట్లు ఏమి ఉండవు, కానీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడం నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉమ్, నవమాధిపతి అయినటువంటి బుధుడు గురువుతో కూడుకొని ఉండి శుక్రుడితో కూడుకొని ఉండడం వల్ల నాన్న నుంచి వచ్చే ఆస్తి కొంచెం ఇబ్బంది అవుతుంది. నువ్వు అనుకున్నట్టు టక్కున ఈజీగా నీ చేతిలో రాదు. ఉదాహరణకు 10 ఎకరాల భూమి ఉందనుకో, నాకే వస్తుంది కదా అని నువ్వు అనుకుంటే రాదు. మీ అక్కలో, తమ్ముళ్ళో, చెల్లెలో కొంచెం ఇబ్బంది పెడతారు. అది కొంచెం ప్రాసెస్లోనే వస్తుంది, అంత ఈజీగా రాదు. ఉమ్, దశమాధిపతి అయిన చంద్రుడు రవితో ఉన్నాడు. సో నువ్వు జాతక ప్రకారం ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది 2-3 రకాల వృత్తులు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి ఒక చంద్రుడు కాబట్టి చంద్రుడు శుక్రుడు ఇద్దరు కూడా కళానికి సంబంధించినటువంటిది. అంటే పేపర్ కానీ, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటిది కానీ. సో ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఎలా డిసైడ్ చేస్తూ, ధనాధిపతి అయినటువంటి వాడు శనితో కూడుకున్నాడు కాబట్టి ఇంకొకటి దగ్గర నువ్వు పని చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు రాజు అవ్వవు, సైన్యాధిపతి అవుతావు. ఉమ్, రాజు ఏది చెప్తుందో అది నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఉమ్, ఓకేనా? రహస్యాలన్నీ కూడా చక్కగా దాచగలుగుతావు, చాలా నమ్మకస్తుడిగా ఉంటావు నువ్వు. నీకు సంబంధించినటువంటి ఒక ఫీల్డ్ ఏంటంటే చంద్రుడు అంటే కళానికి సంబంధించి కవితలు రాయడమా, లేకపోతే లిటరేచర్ రాయడమా, స్క్రిప్ట్ రైటింగ్ రాయడమా, వీటికి సంబంధించి, లేదా ఫైన్ ఆర్ట్స్ అంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే డిజైనింగ్ సంబంధించింది కావచ్చు, కెమెరా కావచ్చు, ఎనీ ఫైన్ ఆర్ట్స్. కాకపోతే ఈ ఫైన్ ఆర్ట్స్ డే నుంచి నువ్వు రావు, వేరే రకాల వృత్తులు చేసి తర్వాత కన్వర్స్ అయ్యి ఇందులోకి వస్తావు. ఉమ్, లాభాధిపతి అయినటువంటి యొక్క రవి కూడా నీ జాతకంలో చతుర్థం నందు ఉన్నాడు నీ హారోస్కోప్ ప్రకారంగా. ఉద్యోగమే చేస్తావు, వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం ఎప్పుడు ట్రై చేయకు, అలా అస్సలకే పెట్టుబడి పెట్టి ఎప్పుడు ట్రై చేయకు, ఫెయిల్ అవుతావు. అంటే నీతో ప్రాబ్లం ఏంటంటే రాహు అనేటువంటి వాడు నీ హారోస్కోప్లో ఉచ్చస్థానం నందున్నాడు కానీ బలహీనమైంది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నేను కంట్రోల్ చేసుకుంటా, నాకు మేనేజ్ చేస్తా, నాకు తెలుసు, నేను చేసుకోగలుగుతా, ఇది కొంచెం నీకు ఇబ్బంది పెడుతుంది నాన్న. ఓకే, ద్వాదశాధిపతి బుధుడు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి పెద్ద వ్యసనపరుడు ఏం కాదు, వ్యసనాలు ఏం లేవు. ఫాల్స్ ప్రెస్టేజెస్ అనేది నీకు పెద్ద వ్యసనం. నా పక్కకు ఉన్నోడు బైక్ ఉన్నది, నేను బైక్ కొనాలి, పక్కకు ఉన్నోనికి ఐఫోన్ ఉన్నది, నేను కొనాలి. ఇది ఒక్క వ్యసనం తప్పితే నీ జాతక ప్రకారం ఎలాంటి దోషాలు లేవు. ఒక జ్యోతిషుడిగా పెద్ద సలహాలు సూచనలు ఇచ్చేదైతే ఏం లేదు నాన్న. ఇది జనరలైజ్డ్, అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు, ఏం చేస్తావో తెలియదు, జనరలైజ్డ్ హారోస్కోప్ ఇది. అంటే ఈ వ్యక్తి జాతకుడు ఎలా ఉంటాడు అని నేను ఒక అనాలిసిస్ చేశాను. ప్రజెంట్ టైం చాలా బాగుంది. నాకు తెలిసి ఒక సుమారుగా ఒక 1.5 year నుంచి నీ కెరియర్ వైజ్ గ్రోత్ మారి ఉంటుంది. ఒక డిఫరెంట్ సెక్టార్లోకి కానీ ఒక కొత్త మేనేజ్మెంట్లోకి నువ్వు వచ్చి ఉండాలి. ఒక 1.5 year అవుతుంది. నీకు కమింగ్ 3 years అంతా కూడా మంచి డెవలప్మెంట్ ఇయర్స్. కొంచెం ఓపికతోటి ఉండు. నీకు ప్రాబ్లం ఏంటంటే ధనస్థానం నందు కేతువు కాబట్టి నువ్వు ఓవర్ నైట్లో స్టారు కావురా నాన్న, జర ఓపిక పట్టు. నువ్వు ఏంటంటే నీ మైండ్ కంట్రోల్లో ఉండే వరకు పక్కోనితో కంపారిజన్ చేసుకొని నేను ఇంత టాలెంటెడ్, నేను ఇట్లనే ఉన్నా, ఇంకా అట్లనే ఉంటున్నా అని అనకు. ప్రతి ఒక్క మనిషికి తను ఎదగగలిగే సమయం ఒకటి వస్తుంది. అట్లా ఎదగగలిగేటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆపర్చునిటీ ఉంటుంది. నీకు లాస్ట్ ఇయర్కి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చింది. ఈ కమింగ్ 3 years మంచి డెవలప్మెంట్ ఇయర్స్, ఇది ఉపయోగించుకో.
ఓకేనా? ఓకే. సంతాన యోగం గురించి ఏమైనా చెప్తారా గురుగారు? ఈయన జాతక ప్రకారం సంతానం కొంచెం లేట్ అయితే సంతాన నష్టం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ వైఫ్ హారోస్కోప్ లో బాగుందనుకో ఏం కాదు. ఓకే. కానీ ఈ జాతకుడికి మాత్రం ఈ సమస్య తప్పదు. ఓకే. నాన్న లైవ్ లో ఉన్నా మరొక మాట చెప్పొచ్చా? చెప్పండి చెప్పండి అన్నీ సరే అంటే నేను అనేది ఏంటంటే ఆయన పేరు ఆయన పేరు కూడా పేరు reveal గీరు ఏం చేయట్లేదు. చెప్పను, చెప్పట్లేదు మనం కూడా. ఎందుకంటే నీకు తెలుసు కదా బిఎస్ గారు ఎలా ఇరికిస్తుంటారు. సో నీ జాతక ప్రకారం ఏంటంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలోనే ఉంది కాబట్టి ఇష్టపడి కానీ చుట్టాలమ్మాయి కానీ పరిచయస్తుల అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఒకటి ఉంది. రెండోది ఏదో ఒక కారణం చేత నువ్వు మీ వైఫ్ కొంతకాలం గొడవలు కొట్లాటలు కాదు, కొంతకాలం పడక సుఖానికి దూరమై భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర జీవించవచ్చు. సంతానం కూడా కొంచెం లేట్ అవుతారు నాన్న నీకు. రెండోది మెడికల్ కేర్ అయినాకనే నీకు పిల్లలు అవుతారు. ఇది నీ హారోస్కోపు. ఒకవేళ గనక మీ వైఫ్ హారోస్కోపు శుక్రస్థాన స్థితి బాగుంటే కలిసి ఉంటారు, స్థితి గురువు బాగున్నాడు అనుకో పిల్లలు కూడా కొంచెం ఎర్లీగా అయిపోతారు. నీ జాతక ప్రకారం పుత్ర సంతానం నిలవడం కష్టం, నీకు స్త్రీ సంతానమే అధికంగా ఉంటుంది. ఇది నీ జాతకం, ఓకేనా? సో మీ ఈ ఒక్క పాయింట్స్ నీకు అవ్వచ్చు, జరగకపోవచ్చు, ఎందుకంటే మీ వైఫ్ నేను చూడలే కదరా నాన్న, ఓకేనా? సో మిగతా ఉంటే ఫీడ్బ్యాక్ ఇక్కడ శ్రీనివాస్ గారికి చెప్పు. వావ్. శివో రక్షత్ బా చూసినట్టు చెప్పారు గురుగారు. అడగండి మరి అద్భుతం. సో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా మిత్రమా? నీ పేరు చెప్పట్లేదు అందుకే. నాకేం డౌట్స్ లేవు, ఆయన చెప్పిందంతా కరెక్టే ఉంది. వావ్, 100% కరెక్ట్ ఉంది కాబట్టి డౌట్స్ లేవు. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. హెల్త్ ఇష్యూస్ అన్ని మ్యాచ్ అయినాయి. అన్ని ఎవ్రీథింగ్ మ్యాచ్ అయింది. మీరు చెప్పిందంతా మీరు ఏదో ముందే మేము మీకు సమాచారం ఇచ్చినంత బీభత్సంగా ఉంది నేను నిజంగా. కాదండి, మీకు ఇంత కూడా Wow. చెప్పాను నేను. అవును. ఏ జ్యోతిష్యునైనా మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయండి. Wow. డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తను ఏం చెప్తాడో వినండి, మీరు ఏం Super. చెప్పకండి, మీ గురించి చెప్పకండి. అలా అయితేనే ఆ జ్యోతిష్యుని నమ్మండి. వావ్, సూపర్ సూపర్ బాబా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. వా నిజంగా సార్, అంటే నాకు లోపల ఏమనిపిస్తుంది అంటే ఒకటి అమ్మ కొంపదీసి ఈ వ్యక్తి గురించి మీకు ముందే తెలిసేమో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అన్నంత డీటెయిల్గా చెప్పారు. అట్లేం Serious. అంటే ఉండదండి. ఆ, అంతే. అయితే కొన్ని Great. హారోస్కోప్స్ ఏంటంటే 90 వరకు మ్యాచ్ అవుతాయి, ఓకే. కొన్ని 60-70 మ్యాచ్ అవుతాయి. బట్ అసలు మ్యాచ్ అవ్వకుండా ఉండవండి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అట్లాంటిది అంటే కాదు కాబట్టి. సార్, చూసినట్టు చెప్పడం అనేది చాలా ఆ దారుణం. గ్రహాలు చెప్తాయండి ఆ, మాకు. 99% అక్యురసీ ఉంది. ఇప్పుడు మేము క్లాస్ చెప్పేటప్పుడు మా మన పిల్లలకి చెప్తా. కళ్ళద్దాలు ఉంటాయా అప్పుడప్పుడు పెడతాడా? అద్దాలు మీకు చెప్పింది అయితే 100% సో శాతం నేను తగ్గింది. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు జ్యోతిషం క్లాసెస్ కూడా చెప్తా. ఆ, గ్రహాలు మనతో మాట్లాడతాయి, అవి మాట్లాడే లాంగ్వేజ్ నేర్చుకోండి, మీకు ఈజీగా Wow. చెప్పడం జ్యోతిషం వస్తుంది. ఓకే ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టార్స్, ద ఓకే. స్కై విల్ స్పీక్స్ విత్ యూ. వావ్. గ్రహాలు మాట్లాడే భాషను అర్థం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా జాతకం చెప్పేయచ్చు, అసలు ఇబ్బందే లేదు. అద్భుతం అద్భుతం. నా ఆఫీస్లో చెప్తున్నాను కదా, నన్ను టెస్ట్ చేయడానికి జోబులలో కెమెరాలు పెట్టుకొని వస్తారు, ఫోన్లు ఆన్ చేసుకొని రికార్డింగ్లు చేసుకుంటారు చెప్పకుండా. అవును. ఈ ఆన్ చేసి వాళ్ళకి వినిపిస్తూ ఉంటారు. నేను అన్న ఎన్నన్నా చేసుకోండి, మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ఎన్ని Wow. టైం రికార్డులు చేసుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను జపాలు చెప్పినా పూజలు చెప్పినా నిజం. ఏమండి మన చెడు తగ్గుతుందండి, ఇది తగ్గడం వల్ల మీకు మంచి పాజిటివ్ అవుతుందండి అని చెప్తా, అద్భుతాలు చేస్తా అని చెప్పా. అవును. ఆడ ఏది ఉన్నదో అది చెప్తా, మ్యాచ్ అయితే చెప్పించుకోమంట, లేకపోతే వద్దండి అని చెప్పేస్తా, Wow. నిర్మోమాటగా చెప్పేస్తా. మీ విద్వత్తుకు ఇక బో సార్, అంతేగా అంత గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ సిరీస్లో చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఒక విశేషం జరగాలి. మీరు 17 ఏళ్ళకి ఎలాగైతే జ్యోతిష్యం మొదలు పెట్టారో మీ అమ్మాయిని కూడా జ్యోతిష్యంలోకి దింపారు. 17కా ఇంకా ముందేనా? నేను 16కే దించా. 16కి ఒక సంవత్సరం ఒక రికార్డ్. సంవత్సరం బిఫోరే వచ్చింది. వండర్ఫుల్.